పార్లమెంటు, అసెంబ్లీలు, సెక్రటేరియట్లు ఎవరి సొత్తు అది? ఏ ప్రాతిపదికన వచ్చినాయి అసలు వీళ్ళకి? ఏదో పడితే అది మాది అని క్లెయిమ్ చేసేస్తే ఇచ్చి పడేసేటట్టయితే రేపు పొద్దున ఎర్రకోట మాది అంటారు, ఏముంది? అదేమంటే ఎర్రకోట మా ముస్లిం రాజు కట్టించాడు అంటాడు. కట్టించాడు అని దరివేస్తేనే కదా మనకు వచ్చింది. అంటే ఈ దేశ స్వతంత్రాన్ని నువ్వు అంగీకరించవు అన్నమాట. ఎలాంటి విచిత్రమైనటువంటి వాతావరణం అది. ఈ అంశంలో విపక్షాల ఫెయిల్యూర్ లేదంటే రాహుల్ గాంధీ ఫెయిల్యూర్, బిల్లుని అడ్డుకోలేకపోయారు. రేపొద్దున్న ముస్లిం ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కి ఇప్పటికే వాళ్ళు ముస్లిం ఓటు బ్యాంక్ తమ వైపే ఉంది అనుకుంటారు. ఇప్పుడు అది దూరం అయ్యే అవకాశం ఏమైనా ఉంటారు? బిల్లు ఆపలేకపోయారు ఎందుకంటే వీళ్ళ ముందు లా బోర్డు విజ్ఞప్తి చేసింది వీళ్ళందరినీ, ఈ బిల్లు ఎలాగైనా ఆపండి, వ్యతిరేకంగా ఓటు వేయాలి, అనుకూలంగా ఓటు వేయొద్దని. ఆ విషయంలో ఫెయిల్యూర్ ఎలా చూడాలి కాంగ్రెస్ ఫెయిల్యూర్? ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన, ముస్లిం పర్సనల్ లా బోర్డు అంటే టోటల్ ముస్లింలకు రిప్రజెంటేటివ్ కాదు. అసలు అది ఓ పెద్ద సంఘమే కాదు. అది ఒక ఎన్జిఓ, అధికారికమైన వ్యవస్థ ఏం కాదు, అది ఒక ఎన్జిఓ ముస్లిం పర్సనల్ లా బోర్డు అనేది. నెంబర్ 1. నెంబర్ 2, ఆడేవాడు ఆపడానికి ఆపే హక్కు ఎవరికి ఉంటుంది? ప్రభుత్వం అధికారంలో ఎవరు ఉంటాడు? వీళ్ళు ఇప్పుడు ఇంతకుముందు 2013లో వాళ్ళు సవరణ తెచ్చారు, బీజేపీ ఆపగలిగిందా దాన్ని? లేదు. చట్టం ఇప్పుడు మార్చింది, సింపుల్. అప్పుడు వాడికి హక్కు ఉన్నప్పుడు ఇప్పుడు వీడికి హక్కు ఉంటుంది ఆటోమేటిక్గా. దీంట్లో ఎట్ట ఆపుతారు? మాట్లాడారు కదా వీళ్ళు, వీళ్ళని కాదని ఇప్పుడు ఎక్కడికి పోతారు? పోనీ అదే కదా, ఎక్కడికి పోయే అవకాశం కూడా లేదు కదా. కాబట్టి బేసిక్ గా ఇక్కడ ఏమీ జరగదు. దీంట్లో బీజేపీని తిట్టడానికి ఇంకొక ఆప్షన్ వచ్చింది, అంతకు మించి ఏం లేదు అక్కడ. కానీ ఒరిజినల్ గా చెప్పాలంటే బీజేపీ వలన ముస్లింలకు ప్రయోజనాలు పెరుగుతున్నాయి. ఇక్కడ ముస్లింలలో అణగారిన వర్గాలకి ఉన్నత స్థితికి చేరే అవకాశాలు లభిస్తున్నాయి. అట్లాగే వాళ్ళ మహిళలకి గుర్తింపు లభిస్తోంది. వాళ్ళ